హాయ్ ఫ్రెండ్స్, శనివారం పూజ చిన్న వీడియో. ముందుగా ఇక్కడ మామూలుగా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు అలాగే నైవేద్యం ఏమీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ పిల్లల లంచ్ బాక్స్ అవి రెడీ చేసేస్తే తర్వాత పూజ నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వైట్ రైస్ అయితే పెట్టేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళ దేవుడికి కూడా నైవేద్యంగా అవుతుందని చెప్పేసి అన్నీ రెడీ చేసి స్కూల్కి పంపించడమే పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఇంకా పిల్లలకైతే ఇలా ఏదో ఒకటైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా అయితే నేను లెమన్ రైస్ వేరంగా అయిపోతుంది అనేసి లెమన్ రైస్ అయితే చేసేసి ఇగోండి ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే వేసేస్తున్నా. లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేసి పిల్లల్ని పంపించేసరికి అయితే టైం అయితే 8 అయ్యింది. ఇంకా 8 గంటలకి ఇంకా పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాన్ని అయితే ఇలా కలుపుకొని ఇంకా పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నాను. దీనికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఈ పిండి దీపాన్ని అయితే ఈ కొంచెం బియ్యం వేసుకొని దానిపైన తమలపాకు పెట్టేసి ఇలా పిండి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నా. ఇందులోకి 8 ఒత్తులు అయితే వేస్తున్నా. ఒక సైడ్ 4, ఇంకో సైడ్ అయితే 4, మొత్తం 8 ఒత్తులు అయితే వేస్తున్నా. ఒకటైతే వడ్డీ కలపాలి కదా, నేనైతే వడ్డీ కలిపేసి 8 ఒత్తులు పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఈ దీపాన్ని ఏకహారతితో వెలిగించుకుంటే చాలా మంచిది. వీలైనంత అంతట్లో వాసన పుల్లతో అయితే పెట్టుకోకుండా ఏకహారతితో పెట్టుకోవాలి. ఇంకా అలాగే స్వామివారికి అయితే నిమ్మకాయ అన్నం చేశాను కదా, అదే నైవేద్యంగా పెట్టాను. దాంతోపాటు చలిమిరి బెల్లం పానకం అయితే నైవేద్యంగా పెట్టేసి ఇంకా దీపాలు నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత చక్కగా గుగ్గిలం ధూపం అయితే వేసుకున్నాను. ఇంకా స్వామివారికి ధూపం వేసిన తర్వాత హారతి ఇచ్చేసి అయితే పూజ అయితే ముగించుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.